నమస్కారం. ఎంఆర్న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి విష్ణాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కావలి నియోజకవర్గ ప్రజలందరూ పాడి పంటలతోటి అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతోటి సుభిక్షంగా ఉండాలని విష్ణువుని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. नमो नमो भवत्याय मानोन्हा नवरत्नविचित्रतोरणद्वार शोभितपीठसौधविपराजिते वैजयन्ती निरन्तरतरभोमण्डले विश्वक्सेनाधिपठारकिङ्करमन्दिरसन्तोहविष्णुते दुर्निरीक्षजैविजादिद्वारपारकसम्पर्कित बहुलपर्जलवारस्य बहिरङ्गणचित्रविचित्रितभासन्तीतो विशेषविशेषमहनीय सभामण्डलमध्यस्थ महासिंह ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజానికానికి కావలి ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. 3 కోట్ల మంది దేవతలను దర్శించేందుకు దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు ఈ రోజున వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణు పరమాత్మ 3 కోట్ల మంది దేవతలకు దర్శనం ఇచ్చే రోజు. అందుకని 3 కోట్ల దేవతలకు దర్శనం ఇచ్చే రోజున ముక్కోటిగాను, వైకుంఠంలో దర్శనం ఇచ్చే రోజు కాబట్టి వైకుంఠ ఏకాదశి గాను ప్రసిద్ధి చెందిన రోజు. అందుకని ఈ కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైష్ణవ దేవాలయాలన్నీ కూడా ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. అందరూ కూడా దేవుణ్ణి దర్శించుకుంటున్నాడు. ఇది ఒక మంచి మహర్భాగ్యం. విష్ణు పురాణం ప్రకారం దేవుణ్ణి దర్శించుకోవడం చాలా మంచి కార్యక్రమం. ఈ రోజున నేను కూడా కావలి బాగుండాలి, కావలి ప్రజలు బాగుండాలి, కావలి ప్రజలు సుఖశాంతులతో దీవించాలి, అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందాలి, కావలి ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన యువత అంతా కూడా ఉద్యోగ రూపకల్పన రావాలి. ఇవన్నీ జరగాలంటే ఆ యొక్క దేవుని ఆశీస్సులు కూడా మనకు నిండుగా ఉండాలని ఆశీస్సులు ఇవ్వమని ఆ దేవుణ్ణి కోరేందుకు నేను కూడా ఈరోజు ఈ విష్ణాలయాన్ని సందర్శించడం కూడా జరిగింది. తప్పకుండా ఆ యొక్క దేవుని యొక్క ఆశీస్సులు కావలి నియోజకవర్గం నిండుగా ఉంటాయని, వారి ఆధ్వర్యంలో వారి యొక్క దీవెనలతో కావలి అభివృద్ధి చెందుతున్న ప్రగాఢమైన నమ్మకంతో ఈ రోజున దేవుణ్ణి దర్శించుకుంటున్నాను. నమస్కారం.